కొన్ని కృత్రిమ వస్త్రాల పేర్లు మీరు చెప్పగలరా? నైలాన్ గురించి ఎప్పుడైనా విన్నారా? నైలాన్ ఒక కృత్రిమ దారం. నైలాన్ అనేది నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేయబడుతుంది. ఇది మొట్టమొదటిగా తయారు చేయబడిన కృత్రిమ దారం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నైలాన్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులుగా నైలాన్ను వాడటం పెరిగింది. నైలాన్ ఎలా తయారవుతుంది? నైలాన్ పాలిఎమైడ్లు అనబడే రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమర్. పాలిఎమైడ్లు హెక్సామిథిలిన్ మోనోమర్లు, డయమిన్ మరియు అడిపిక్ ఆసిడ్లతో తయారవుతాయి. ఈ పాలిఎమైడ్ల యొక్క గనుపు ముక్కలను కరిగించి అతి చిన్న రంధ్రాలు కలిగిన వేడి చేయబడిన జల్లెడ వంటి లోహపు పళ్ళెం నుండి తోయడం ద్వారా దారాలుగా మారతాయి. జల్లెడకు గల రంధ్రాల పరిమాణం మరియు ఆకారం దాని ద్వారా ఏర్పడే దారాల యొక్క లక్షణాలను మార్చివేస్తాయి. ఇలా తయారైన దారాలను చల్లబరిచినప్పుడు అవి ఘనస్థితిని పొందుతాయి. ఆ తర్వాత వీటిని వడకడం, నేయడం చేసుకోవచ్చు. నైలాన్ దారం బలంగా ఉండి సాగే గుణమున్న తేలికైన పదార్థం. నైలాన్తో తయారైన బట్టలు మంచి మెరుపును కలిగి ఉంటూ తేలికగా ఉతుక్కోవడానికి వీలుగా ఉంటాయి. కావున ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నైలాన్ నీటిని పీల్చుకోదు. ఈ అంశమే దీనికి ఎన్నో ఉపయోగాలను చేకూర్చింది. మీరు కొన్ని రకాల బట్టలను తీసివేస్తున్నప్పుడు ఎప్పుడైనా కరకరమనే శబ్దం విన్నారా? లేదా చీకటిలో ఎప్పుడైనా వాటి నుండి మెరుపులు కనిపించాయా? దీనికి కారణం స్థావర విద్యుత్. స్థావర విద్యుత్ నైలాన్ వస్త్రంపై సులభంగా సృష్టించబడుతుంది. ఇది మంటలకు అంటుకోగానే వెంటనే మండుతుంది. కావున మండుతున్నప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు, మంటకు దగ్గరలో పనిచేస్తున్నప్పుడు లేదా భారీ యంత్ర పరికరాలు వాడేటప్పుడు నైలాన్ బట్టలు వేసుకోకూడదు. మన నిత్య జీవితంలో వాడే ఎన్నో వస్తువులు నైలాన్తో తయారైనవే. నైలాన్తో తయారయ్యే కొన్ని వస్తువుల పేర్లు చెప్పగలరా? పళ్ళు తోముకోవడానికి వాడే బ్రష్ యొక్క కుంచె, తాళ్ళు, చేపల వేటకు వాడే వలలు, గూడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్ళు మరియు కాళ్లకు వేసుకునే చిన్న మేజోళ్ళు, సీట్ బెల్టులు, నిద్రకు ఉపకరించే సంచులు, తెరలు మొదలైనవన్నీ నైలాన్తో తయారవుతాయి. తివాచీల తయారీకి ఉన్నికి బదులుగా నైలాన్ను వాడుతున్నారు. పారాచూట్లను తయారు చేయడానికి, పర్వతాలను అధిరోహించడానికి వాడే తాళ్ల తయారీకి నైలాన్ను వాడతారు. నైలాన్ను ఈత దుస్తువులు, లో దుస్తువులు, తెరచాపలు, గొడుగుకు వాడే గుడ్డబట్టలు, కార్ల టైర్లు మొదలగు వాటి తయారీలో వాడతారు. ఒక మంచి పారాచూట్ లేదా పర్వతారోహణకు వాడే తాడును తయారు చేయడానికి నైలాన్నే వాడతారు. నైలాన్ దారాన్ని అంతే మందం గల స్టీల్ తీగతో పోల్చితే నైలాన్ కూడా అంతే సామర్థ్యం కలిగి ఉంటుంది. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్ రేయాన్. రేయాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పట్టుపురుగుల నుండి తయారు చేసిన సహజ పట్టు గురించి మీకు తెలుసు కదా. పట్టుతో చేసిన బట్టలు చాలా ఖరీదైనవి, అందరికీ అందుబాటులో ఉండవు. పట్టుబట్టలను ఉత్పత్తి చేయడం, భద్రపరచడం చాలా కష్టమైన పనులు మరియు ఎక్కువ సమయం పట్టే ప్రక్రియలు. కానీ ఈ వస్త్రాలలో దారాల కూర్పు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. చాలా సంవత్సరాల నుండి శాస్త్రవేత్తలు పట్టును కృత్రిమంగా తయారు చేయడానికి ప్రయత్నించి 19వ శతాబ్దం చివరి నాటికి సఫలీకృతులయ్యారు. 1911లో అమెరికాలో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపారపరమైన ఉత్పత్తి మొదలైంది. కానీ ఈ దారాలకు రేయాన్ అని పేరు పెట్టడం మాత్రం 1924లో జరిగింది. మన దేశంలో మొదటి రేయాన్ ఫ్యాక్టరీ 1946లో కేరళలో స్థాపించారు. రేయాన్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. రేయాన్ ఎలా తయారవుతుంది? ఎన్నో పాలిమర్లకు మరియు కృత్రిమ దారాల తయారీకి పెట్రో రసాయనాలు మూల పదార్థాలుగా ఉంటాయని మనం గుర్తించాం. కానీ రేయాన్ తయారీకి వాడే మూల పదార్థం కాగితపు గుజ్జు. రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుండి పొందదగిన ఒకే ఒక కృత్రిమ దారం కనుక దీనిని సెల్యులోజ్ దారం అని కూడా పిలుస్తాం. మొక్కల సెల్యులోజ్ నుండి రేయాన్ తయారు చేస్తున్నప్పుడు ఇది సహజ దారం ఎందుకు కాదు? రేయాన్ సహజమైనదో కృత్రిమమైనదో నిర్ణయించేందుకు రేయాన్ తయారీ పద్ధతి గురించి తెలుసుకుందాం. కర్ర లేదా వెదురుగుజ్జు నుండి సెల్యులోజ్ను మొదట సేకరిస్తారు. దీన్ని చాలా రసాయనాలతో చర్యకు గురిచేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ను మొదట కలిపి ఆ తర్వాత కార్బన్ డైసల్ఫైడ్ను కలుపుతారు. ఈ రసాయనాలలో సెల్యులోజ్ కరిగి పానకంగా మారుతుంది. దీనిని స్నిగ్ధ స్థితి ద్రవం అంటాం. దీన్ని చాలా చిన్న రంధ్రాలున్న జల్లెడ వంటి లోహపు బల్లాల గుండా వేగంగా సజల సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణంలోకి పంపుతారు. ఇది మనకు పట్టు వంటి దారాలను ఇస్తుంది. ఈ దారాలను బాగా సబ్బుతో కడిగి ఎండబెడతారు. ఈ కొత్త దారాలను రేయాన్ అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పండి, రేయాన్ సహజ దారమా కృత్రిమ దారమా? కొన్ని రకాల రేయాన్ దారాలు మాత్రం పత్తి నుండి గింజలను వేరు చేసిన తర్వాత గింజలపై మిగిలిన పొట్టు నుండి నూలు పోగులు కూడా తయారు చేస్తారు. రేయాన్ పట్టు కన్నా చౌకైనది. ఇది పట్టుదారం లాగా నేయడానికి అనువుగా ఉంటుంది. దీనికి రకరకాల రంగులను కూడా అద్దవచ్చు. రేయాన్ను బట్టల తయారీ కొరకే వాడుతున్నారా?
రేయాన్ దారంతో ఇంకా ఏమేమి వస్తువులు తయారవుతాయి ఇప్పుడు చూద్దాం. రేయాన్ను నూలుతో కలిపి దుప్పట్లను తయారు చేస్తున్నారు. రేయాన్ను ఉన్నితో కలిపి తివాచీలు తయారు చేయడానికి వాడుతున్నారు. రేయాన్ను తరచుగా ఫ్యాషన్ మరియు గృహ అలంకరణలోనూ వాడుతున్నారు. ఆరోగ్య సంబంధ ఉత్పత్తుల్లోనూ, పిల్లలు ఉపయోగించే లంగోట, బ్యాండేజీలలోనూ, గాయానికి కట్టేందుకు వాడే నారపిచ్చుల్లోనూ కూడా రేయాన్ను వాడుతున్నారు. అన్ని రకాల వస్త్రాలు తయారు చేయడానికి రేయాన్ అనువైనది కాదు. ఇది మొక్కల సెల్యులోజ్ నుండి తయారు కావడం వలన నీటిని సులభంగా గ్రహించుకోగలదు. అందువలన రేయాన్ బలహీనంగా మారి తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్ అక్రిలిక్. శీతాకాలంలో ఎటువంటి దుస్తులు మీరు ధరిస్తారు? ఈ కాలంలో శరీరానికి వేడినిచ్చే బట్టలను మనం ధరిస్తాం. దీని కొరకు స్వెటర్లు, శాలువలు, కంబళ్ళు మొదలగు వాటిని ఉపయోగిస్తాం. ఇవన్నీ సహజ ఉన్నిని ఉపయోగించి తయారు చేస్తారని అందరూ అనుకుంటుంటారు. ఉన్ని చాలా ఖరీదైనది మరియు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వెటర్ల కోసం ఉన్ని కావాలంటే ఎన్ని గొర్రెలు అవసరమవుతాయో ఆలోచించండి. ఈ రోజుల్లో శీతాకాలంలో వేసుకునే ఉన్ని దుస్తులు అక్రిలిక్ అనే కృత్రిమ దారంతో తయారవుతున్నాయి. ఇవి వ్యాపారపరంగా 1941 నుండి అందుబాటులోనికి వచ్చాయి. అక్రిలిక్ చూడటానికి సహజ ఉన్ని మాదిరిగానే ఉంటుంది. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు. దీనిని నకిలీ ఉన్ని, ఫేక్ ఫర్గా కూడా పిలుస్తారు. పారిశ్రామికంగా పెట్రో రసాయనాల నుండి అక్రిలిక్ను తయారు చేస్తారు. దీనిని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో తిప్పి పురిపెడతారు. పొడి స్పిన్నింగ్లో కరిగిపోయిన పాలిమర్లు వేడిగా ఉన్న గాలిలోకి తోయబడతాయి. దారాలు బాష్పీభవనం ద్వారా ఘనస్థితిని పొందుతాయి. తడి స్పిన్నింగ్లో పాలిమర్లను కరిగించి బాగా కడిగి ఆ తరువాత పొడిగా చేస్తారు. సహజ వనరుల ద్వారా పొందే ఉన్ని చాలా ఖరీదైనది. కానీ అక్రిలిక్తో తయారైన బట్టలు సహజ ఉన్ని బట్టల కన్నా చౌకగా లభిస్తాయి. అక్రిలిక్తో తయారైన వస్తువులకు ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? అక్రిలిక్ను ఉన్నితో చేసే వస్తువులు, కాళ్ళకు వేసుకునే మేజోళ్ళు, క్రీడా దుస్తువులు మరియు స్వెటర్లు మొదలైన దారంతో అల్లే దుస్తువులు తయారు చేయడానికి వాడతారు. దీనిని అల్లికలకు వాడే దారాలు, తివాచీలు, ప్రయాణ సామాగ్రి, వాహనాల కవర్లలో కూడా వాడతారు. ఇటువంటి ఇన్ఫర్మేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.